పచ్చని కొబ్బరి చెట్లతో, అంతులేని బంగారు ఇసుకతో మెరిసే సముద్రం, క్రిమ్సన్ సూర్యాస్తమయాలు మరియు పచ్చని వృక్ష సంపదతో ఇది ఎల్లప్పుడూ పర్యాటకులను ముక్త కంఠంతో స్వాగతిస్తుంది. ఇది ఏ ప్రయాణికునైనా ఉత్తేజపరిచేలా ఉంటుంది. అదే పూవార్ బ్యాక్ వాటర్స్. ఇది తిరువనంతపురం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూవార్ నెయ్యార్ నదిని అరేబియా సముద్రంలో కలుపుతుంది. మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఫ్లోటింగ్ మార్కెట్. దీంట్లో బిస్కెట్స్, స్నాక్స్తో పాటు కొబ్బరి బొండాలు ఎక్కువగా దొరుకుతాయి. కొబ్బరి బొండం వచ్చేసి 50 రూపీస్, చాలా బాగుంటుంది. ఇక్కడ అంతగా యాక్సెసిబిలిటీ లేని కారణంగా బీచ్ రద్దీగా ఉండదు మరియు నిర్మలమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరియైన ప్రదేశం. సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. ఇక్కడ నుంచి వ్యూస్ చాలా అందంగా ఉంటాయి. పూవార్ అంటే పూలతో నిండిన నది అని అర్థం, అంటే ఒక ద్వీపం. మనం బోటుపై ప్రయాణిస్తున్నది నెయ్యార్ నది పైన. ఈ నదికి చిన్న కెనాల్స్ ఉంటాయి. వాటి మధ్యలో ప్రయాణం చాలా బాగుంటుంది. ఈ చిన్న కెనాల్స్ నుంచి ప్రయాణించి నదిలోకి ప్రయాణిస్తాము. ఆ నది సముద్రంలో కలుస్తుంది. మేము తిరువనంతపురంలో పద్మనాభ స్వామి వారిని దర్శించుకొని పూవార్ ఐలాండ్కి వచ్చాము. పూవార్ ఐలాండ్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, పూవార్ ఐలాండ్లో నా బోట్ని చాలా బాగా బేరవాడుకోవాలి. బోట్ తాలూకా ప్రైస్ మాకు 10,000 చెప్పారు. ఫైనల్గా 3,000కి ఎగ్రీ అయ్యారు. మనకి ఈ బోటు వెళ్ళేటప్పుడు ఒక రూట్లో తీసుకుని వెళ్ళి వచ్చేటప్పుడు వేరే రూట్లో తీసుకుని వస్తారు. వ్యూస్ అయితే చాలా బాగుంటాయి. ప్రశాంతమైన బ్యాక్ వాటర్స్ గుండా వెళ్తున్నప్పుడు పచ్చదనంతో కూడిన ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు, ఊగిసలాడే కొబ్బరి చెట్లు మరియు విభిన్న వృక్షజాలము, జంతుజాలాన్ని మనం చూడవచ్చు. పూవార్ అంటే పూలతో నిండిన నది అని అర్థం. మార్తాండవర్మ అనే రాజు శత్రు సైనికుల నుంచి రక్షించుకోవడానికి ఈ ప్రదేశాన్ని రక్షణ స్థావరంగా వినియోగించుకునేవారట. అటువంటి పరిస్థితుల్లో మార్తాండవర్మ ఈ ద్వీపంలో ఆశ్రమం పొందుతున్నప్పుడు వసంతకాలం కారణంగా నది మొత్తము పూలతో నిండిన విషయాన్ని చూసి పరవశించి పెద్దగా పూవారని అరిచాడట. అంటే పూలతో నిండిన నది అని అర్థం. అప్పటి నుంచి ఈ ద్వీపానికి పూవార్ అని పేరు వచ్చింది. ఇక్కడ చేపలు పట్టడం ముఖ్య వృత్తిగా ఉంటుంది. మనకి కనిపిస్తున్నదే ఫ్లోటింగ్ హౌసెస్.
ఈ ఫ్లోటింగ్ హౌసెస్ వచ్చేసి రోజుకి 4,500 నుంచి 7,000 రూపాయల వరకు పర్ డే ఉంటుంది రెంట్. ఇక్కడ దగ్గరలో హోటల్స్, మసాజ్ సెంటర్స్, ఆయుర్వేదిక్ సంబంధించినవి, అలాగే గెస్ట్ హౌసెస్ ఉంటాయి. ఇది కేరళ తమిళనాడు బార్డర్. అక్కడ కనిపిస్తున్న చిన్న గ్రామము తమిళనాడు. ఇక్కడ అందరూ మత్స్యకారులే, దాని మీదే జీవన విధానాన్ని గడిపిస్తారు. ఇప్పుడు మనం నదిలోకి సమీపిస్తున్నాం. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే అరేబియా సముద్రం. ఇది నెయ్యార్ నది అరేబియా సముద్రంలో కలిసే ప్రదేశం ఇదే. ఇప్పుడు మనం గోల్డెన్ బీచ్ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఫ్లోటింగ్ రెస్టారెంట్స్. ఇక్కడ వెజ్, నాన్ వెజ్లు ఉంటాయి. అలాగే మసాజ్ సెంటర్స్ ఉంటాయి, హోటల్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ కలిగిన వసతి గృహాలు ఎన్నో ఉంటాయి. ఇక్కడ అంతగా యాక్సెసిబిలిటీ లేని కారణంగా బీచ్ రద్దీగా ఉండదు, మరియు నిర్మలమైన వాతావరణంలో విశ్రాంతి తీసుకోవడానికి ఇది సరైన ప్రదేశం. సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలు మనల్ని మంత్రముగ్ధులను చేస్తాయి. కొంత దూరం ప్రయాణించాక మాంగ్రూవ్ ఫారెస్ట్ ప్రయాణము ఇంకా బాగుంటుంది. ఈ ప్రదేశంలో అనుకున్న మూవీ షూట్ చేశారంట. అంటే ఒకసారి ఊహించుకోండి ఈ ప్రదేశం ఎట్లా ఉంటుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.